मैं फाइनली प्रैक्टिस मोड कंप्लीट कर रहे हैं। तो इसमें यहाँ पे एक बेस निकाल लेता है ना, पहला की जो ओपन कर देता है। Let's go. Let's go. Fast go. మరి ఈ నిజం తెలిసిన తర్వాత నువ్వెందుకే ఆ జోత్స్యం పెళ్లి ఆపడానికి అంత ఆపేసుకుంటావు? నీ నాన్న నువ్వు సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా. దాని పెళ్లి అదే ఆపుకునేది, అందరి ముందు నిజాలు చెప్పి అదే ఇరుక్కునేది. ఇంత చిన్న లాజిక్ నీ బుర్రకి తట్టలేదా? అక్కడ ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు, బలవంతం ఉండొచ్చు, బలహీనం ఉండొచ్చు. ఫోన్ చేసావా? అందరి తాపత్రం ఉంటుంది. కోరుకున్నాను పెళ్లి చూసుకున్నాను, సుఖంగా బ్రతకాలి. వచ్చినట్టు ఉంటాను. అది వెనకాల టైర్లో గాలి తగ్గిందా? నాటకం మొదలుపెట్టి దాంట్లో తెలియకుండానే ఇరుక్కుపోయింది. మొత్తం తగ్గిపోయింది. అదే నేను అంటున్నాను. నువ్వు పెళ్లి ఆపంగా వదిలేస్తే మరి చెట్టుని మార్చుతావా? నువ్వెందుకు నరసింహకి వ్యతిరేకంగా నిజం చెప్పి నా జీవితాన్ని కాపాడా? సాయంత్రమైనా కోర్టులో అబద్ధం చెప్తే అరగంట వస్తే మార్చేస్తే ఎక్కడ మానవత్వం ఉండబట్టే కదా నా తండ్రి మీద నేను అడగలను, నా పిల్లలు నేను గుర్తించకుండా నా తప్పును మాట్లాడి నా జీవితాన్ని కాపాడా. దానికి దానికి సంబంధం ఏంటి? నీకే కాబట్టి నువ్వన్న ఆ జనాలకి కూడా అది అర్థం కాదు. నేనేదో కావాలని సమస్యలన్నీ తీసుకొచ్చి నా ఎక్కడ వేసుకుంటున్నాను అనుకుంటున్నాను. మారుతారా? ఏ కష్టం లేని జీవితం బయట మూసి వేస్తే చేపలు జోష్కి పెళ్ళి ఆపుకుంటున్నాను నాకు తెలియదు. గొడవలు మీకు మాత్రమే ఉన్నాను. మీ పాట ఆలోచన కూడా నాకు రాదనుకున్నారా? గౌతమ్తో జోష్ని మోసం చేస్తాను, కానీ తేలిగ్గా దొరికిన ఆడవాళ్ళని వదిలిపెట్టిన గౌతమ్ గారు తను మోసం చేశానని తెలిస్తే జోష్ని వదులుతాను. వేరు కాకపోతే ప్రేమ తీసి జోష్ని నమ్మకం చేసి నా భర్త జీవితంలోకి రావాలనుకున్నానంటే జోష్నికి జీవితం లేకుండా పోతుంది. జోష్ను నా భర్త మీద ఆశపడుతుంది కాబట్టి నాకు సత్యం కావచ్చు, కానీ ఒకప్పుడు అందరూ వదిలేసి నన్ను చెవి పెట్టుకొని అక్క అని పిలిచిన మనిషి నన్ను నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళి ఉండడానికి బ్రతకడానికి ధైర్యం ఇచ్చాను. కంపెనీలో అన్నం పెట్టి సొంత మనిషి ఎంత చూసుకుని నిలబడిపోయానికి అరువు కూర్చుకున్నాను.